నిజమైన క్రైస్తవుడు ఇతర దేవుళ్ళ యొక్క ప్రసాదాలు ఆచారాలు ఒక నిమిషం లైన్ లో ఉండండి. జాన్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నా. మూర్తి గారు, ఎస్ సార్. నేను అరగంట నుంచి నన్ను లైన్ లో కలపండి అని మొత్తుకుంటున్నానండి. ప్లీజ్ మాట్లాడండి. నేను చాలా విషయాలు క్రాస్ అయిపోయాను, నేను జవాబు చెప్పాల్సినవి. యా సరే, నన్ను లైన్ లో ఉంటాను దయచేసి. ప్లీజ్ మాట్లాడండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల గురించి తిరుమల ప్రాంతం నుంచి నాకు ఒక సమాచారం వచ్చిందండి. దాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే టీటీడీలో క్రైస్తవులు ఎందుకు ఉండాలంటే ఇంతకాలం నిద్రపోయారా వీళ్ళంతా? ఒక ప్రశ్న. రెండో విషయం ఏంటంటే, టీటీలోకి వీళ్ళని తీసుకునేటప్పుడే ఒక అప్లికేషన్ మీద వాళ్ళ పేర్లు కూడా రాశారంట. ఏం రాశారు? బెంజమిన్ అని రాశాడు, మేరీ అని రాసి ఉంది. మరి అలా ఉండా కూడా మమ్మల్ని ఎందుకు తీసుకున్నారు వాళ్ళు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం ఏంటని అక్కడ అడిగితే, టీటీడీలో ఉన్నటువంటి అధికారులకు లోబడి వాళ్ళు చెప్పిన మాటలను వింటే, వాళ్ళ అధికారులు పిలిచినప్పుడల్లా వీళ్ళు వెళితే వాళ్ళు రకరకాలుగా వాళ్ళ వాడుకో చూసి మాట వినని వారి మీద ఈ రీతిగా దాడి చేస్తున్నారని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. దానికి వీళ్ళు ఏం జవాబు చెప్తారు? దయచేసి అబద్ధాలు చెప్పొద్దండి. అబద్ధాలు చెప్పొద్దండి. అబద్ధాలు చెప్పొద్దండి. మాట్లాడద్దండి. మాట్లాడద్దండి. వెనక్కి తీసుకోండి. జాన్ బాబు గారు, బాను రెస్పాండ్ అవుతున్నారు. వెనక్కి తీసుకోండి. బాను అవసరం లేదండి. ఒక నిమిషం లలిత్ లైన్ లో ఉంది. జాన్ బాబు గారు మాట వెనక్కి తీసుకోండి. ఏం తెలిసి మాట్లాడతారు? మా టీటీడీ గురించి అందరూ బాను రెస్పాండ్ వెనక్కి తీసుకోండి. తెలుసుకొని మాట్లాడండి. అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాను సార్. దయచేసి వెనక్కి తీసుకోమని చెప్పండి. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. ఆ క్షేత్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఈయన. చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, నేను అడుగుతున్నా. ఒక్క నిమిషం. బాను ప్లీజ్. బాను జాన్ బాబు గారు ఏమన్నారంటే, ఉద్యోగంలో తీసుకునే ముందే నిబంధన ఉంటుంది కదా, ప్రమాణ పత్రం ఉంటుంది కదా, శ్రీవారి మీద నమ్మకంతో ఉన్నానని. అలాంటప్పుడు సంతకం పెట్టిన వాళ్ళ పేర్లు మేరీ, బెంజమిన్ అని అంటే ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు అంటున్నారు. అది నిజమా? ఇది నిజం. ఒక్క నిమిషం. బాను రెస్పాండ్ అవుతారు. జాన్ బాబు రిక్రూట్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ అయిన తర్వాత వీరు జీతం అదే చెప్పినాను కదా, జీతం ఏమో వెంకటేశ్వర కావాలి, ఉప్పు ఏమో వెంకటేశ్వర తినాలి. నిబంధనలు ఉన్నాయి, డిక్లరేషన్ ఉంది. బంగారేశ్వర శర్మ గారు మాట్లాడిందా? జాన్సన్ దగ్గరికి జాన్సన్ గారు బంగారేశ్వర శర్మ గారు నీకేం తెలుసు నా గురించి? 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా నేను. నీకేం తెలుసు? బంగారేశ్వర మీకేం తెలీదు? జాన్సన్ గారు మీరు మాట్లాడుతున్నారు. జాన్సన్ గారు ఒక నిమిషం ఉండండి, నేను చెప్తున్నానండి. మీ గురించి నన్ను ఒక ప్రశ్న వినండి పూర్తిగా. చెప్పండి. భానుప్రకాష్ వినండి సార్ ప్లీజ్. భానుప్రకాష్ మాట్లాడుతుంది జాన్ గారిని ఉద్దేశించి. జాన్సన్ అన్నారు, మీరు బాను అనుకుని బంగారేశ్వర శర్మని అంటున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి ప్లీజ్. ఒక్క సెకండ్, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడితే బెస్ట్. బంగారేశ్వర శర్మ గారు, ఇప్పుడు ఏమండి, ఏదైనా ఒక చర్చిలో రామనామ సంకీర్తన చేయకూడదు అనే నిబంధన ఉంటుందా? నిబంధన లేదు కాబట్టి ఇది ఎక్కడా మనకు కనిపించట్లేదు, వాళ్ళు ఎక్కడా చర్చిలో బైలాస్ లో రాసుకోలేదు కాబట్టి నేను రామనామ సంకీర్తన చేసుకోవచ్చు అంటే వాళ్ళు అంగీకరిస్తారా? రెండోది, ఒక మంచి మాట చెప్పారు జాన్సన్ గారు, తిరుపతి లడ్డూలైనా ఎవరైనా తినచ్చు, నాకు ఇస్తే నేను తింటాను, అందరూ కూడా తినాలి అనేటటువంటి మంచి ఉద్దేశాన్ని ఒకదాన్ని జాన్సన్ గారు చక్కగా తెలియపరిచారు. దాన్ని అయితే హర్షిస్తున్నా. జాన్సన్ గారే తినొచ్చు అని పాస్టర్ గా ఉన్న ఆయనే చెప్తూ ఉంటే, అక్కడ తిరుమల గుళ్ళో పనిచేసేటటువంటి వాళ్ళు మేము తిరుపతి లడ్డు తినము, మేము ప్రసాదాలు తీసుకోము, మేము హారతులను అద్దుకోము
అనే మాట చెప్పి వ్యతిరేకంగా ఆయన సొమ్ము తింటూ ఆయన దగ్గర మాట్లాడుతున్నందుకు కూడా మేము బాధపడతాం. జాన్సన్ గారికి ఉన్నంత విశాలమైన హృదయం అక్కడ సార్, నా పనిచేస్తున్న వ్యక్తిగతం వాళ్ళకి చెప్పాను లేదని నేను. కదా. ఏమండి నా వ్యక్తిగతం చెప్పాను. మతం ఏంటో చెప్పండి, వ్యక్తిగతం ఓకే. మతం ఏం చెప్తుందో చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. మతం ఏం చెప్తుందో చెప్పండి. అలాగే చెప్తాను వినండి. బంగారేశ్వరం గారు ఆగండి. సార్ ఆగండి సార్, చెప్పండి, మతం ఏం చెప్తుంది? బంగారేశ్వరం గారు జాన్సన్ గారు చెప్పండి. జాన్సన్ గారు చెప్పండి. మాట్లాడతాను. సరే మాట్లాడమన్నా కదా మాట్లాడండి. చూడండి. అలాగే మీ వ్యక్తిగతం కాదు, మతం ఏం చెప్తుంది? సరే సరే ప్రసాదాలు తినొచ్చా, ఆర్తలు తీసుకోవచ్చా? సరే సరే బంగారేశ్వరం గారు సరే సరే వినండి. మరి వింటే చెప్తాను కదా. మీరు డైరెక్ట్ గా మాట్లాడండి సార్. మీరు మళ్ళీ కోట్ చేస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు. బైబిల్ చెప్పింది. సరే మీరు మాట్లాడండి. నా మాట వినండి, కొంచెం వినండి. సరే నేను బైబిల్ ఎక్కడా కూడా తినొద్దని చెప్పలేదు. తినొచ్చు, నేను తినగలను. వద్దనుకున్నాడు మానేవచ్చు. 2 స్వేచ్ఛల్ని బైబిల్ ఇచ్చింది. ఓకేనండి, నేను తినగలను. మా దగ్గర నేను ప్రార్థన చేసుకుని తింటాను. నాకేం తప్పులేదు. నా మాట వినండి. వినండి వినండి ఫస్ట్ వెళ్ళండి. వినండి ఫస్ట్. సరే సరే వినండి. నేను ఒకే మాట అడుగుతాను. నా మాట కంప్లీట్ చేయనివ్వండి. ఏమండి భాను గారు, మీరు వినాలి. మీకు దమ్ముందా అని ఎవరో మన సీఎం గారిని అడిగారు. మార్చే దమ్ము లేదేదో మీరు మాట్లాడారు. బంగారేశ్వరం గారు, భాను గారు వినాలి. బ్రాహ్మణ వృత్తి టీటీడీలోని బ్రాహ్మణ్సే చేస్తారు. శూద్రులు ఎవరినైనా కూర్చోబెట్టి అక్కడ మంత్రాలు చదివించే దమ్ము మీకుందా? మీ పోపు స్థానంలో తీసుకెళ్లి ఒక భారతీయుని బంగారేశ్వరం గారు బ్రాహ్మణిజాన్ని చూపించండి. అక్కడ క్రైస్తవులు ఉండొద్దని అన్నారు. చదివించే దమ్ము చెప్పండి. మీరు మాట్లాడారు కదా, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వినండి మరి. దయచేసి అడిగారు కదా. పెట్టండి. చెప్పండి. దీనికి దానికి లింక్ పెడతారేంటి? భారతీయులందరూ వెలివేసిన వాళ్ళ బాను నీ దగ్గరికి వస్తా. ఎవరు పోప్ గా కూర్చోడానికి బంగారేశ్వరం గారు నేనేమంటానంటే, మీరు పోపును భారతీయుడిగా కూర్చోబెట్టగలరా అని అడిగితే ఆయన అంటాడు. ఎందుకంటే వీళ్ళు ప్రొటెస్టెంట్, క్యాథలిక్ వేరే శాఖలు ఉన్నాయి. ప్రొటెస్టెంట్లు వేరు, క్యాథలిక్లు వేరు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వేరు. సో మీరు పోప్ క్యాథలిక్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తాను, క్రైస్తవులు అక్కడ పని చేయకూడదన్నారు. బాగుంది, ఓకే, మీ మాటకి నేను ఒప్పుకుంటాను. వినండి, ఇక్కడ ఎవరు ఇక్కడ బ్రాహ్మణ్స్ ని మార్చేసి శూద్రులు మంత్రాలు చదివే దమ్ముందా? వీళ్ళకి మార్చగలరా మీ ప్రభుత్వం? అడిగారు కదా, ఆగండి. బాను రెస్పాండ్ అవుతున్నారు. బీజేపీ ప్రభుత్వం సంబంధించిన వాడు ఇంకో చర్చ కూటమికి పోడు. మీరు మాట్లాడతారు మాతోటి. ఒక కూటమి వాడు ఇంకో దయచేసి ఒక్క నిమిషం అడిగిన దానికి జాన్సన్ మీరు అడిగారు కదా, రెస్పాండ్ అవును. ఒక్క నిమిషం కనెక్ట్ చేస్తే ఒక్క నిమిషం మీరు లైన్ లో చేయగలిగితే నేను మాట్లాడతా. యా బంగారేశ్వరం గారు ఏమంటారంటే, మీరు ఒక కూటమి నుంచి ఇంకో కూటమిలోకి వెళ్ళరు. మీరు క్యాథలిక్ ఫాలో అవుతారా, బాప్టిస్టులు క్యాథలిక్ ఫాలో అవుతారా, ప్రొటెస్టెంట్ ఫాలో అవుతారా అంటున్నారు. కులానికి సంబంధించి హైందవ్యంలో ఉన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఇక్కడ సమస్య టీటీడీ. ఈ కథలొద్దు, చెప్పలేని సమాధానం చెప్పలేని కథలొద్దు, వాస్తవం చెప్పమనండి. బాను ప్లీజ్. జాన్సన్ గారు చెప్పేది వినండి. ఈ కథలన్నీ మీకే చెల్లుతాయి. మీరు చెప్పండి. హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో చూడండి, ఇదిగో డిపిపిలో మీ కథలు చిన్నోళ్ళకి చెప్పండి.
జాన్సన్, చిన్నపిల్లలకు చెప్పండి. బాను రెస్పాండ్ అవ్వండి. ఎవరు మీ కథలు వింటారు? మీ చిన్నపిల్లలకు చెప్పండి. అమాయక హైందవ సోదరులకు చెప్పండి. ఆయన అరుస్తుంటే ఆయనకు ఒకటే అవుతుంది. ఆయన మొత్తం మాట్లాడుతున్నాడు. తప్పన్నారు. ఒక బ్రాహ్మణుడే ఎందుకు మంత్రం చదవాలి? శూద్రులకి ఇవ్వండి అవకాశం. ఓకే, ఓకే, శూద్రులు ఓకే. చదువుతారు, ఇవ్వండి అవకాశం. ఏ, ఎందుకు బంగారాయ్ గారు, ఇది మాత్రం మార్చాలి. బంగారాయ్ గారు, మార్చరు. జాన్సన్ గారు, మాత్రం మార్చరు. ఏ జాన్సన్ గారు, ఒక్క నిమిషం, బాను, పట్టలేదా? ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఫింగర్ పట్టలేదా మీకు? జాన్సన్, జాన్సన్, ఒక్క నిమిషం. ఫింగర్ పట్టలేదా? జాన్సన్ గారు, జాన్సన్ గారు, పాటిస్తారా? జాన్సన్ గారు, పాటిస్తారా? మీరు అడిగిన ప్రశ్నకి బంగారాయ్ గారికి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి అంటే మీరు ఆగండి ప్లీజ్. ఎస్ బంగారాయ్ గారు. చెప్పనండి. చెప్పనండి. అరే చెప్పడానికేనండి, మీరు రెచ్చగొట్టకండి, చెప్పనివ్వండి. మా ధర్మము లోపల ఏం జరుగుతుంది, మేము ఏం చేసుకుంటాం అనేది మాకు సనాతనంగా వచ్చింది, మేము చేసుకుంటాం. ఇలా లోపలికి వచ్చి వాళ్ళు ప్రశ్న వేస్తే వాళ్ళ కూటముల గురించి అడుగుతూ ఉన్నాము. చిన్నపిల్లలు ఆగండి సార్, ఆన్సర్ చేయనివ్వండి. లెట్ హిమ్ ఆన్సర్, లెట్ హిమ్ ఆన్సర్, లెట్ హిమ్ ఆన్సర్, లెట్ హిమ్ ఆన్సర్. ఎందుకు ఆయన ఆన్సర్ మీరు చెప్తారా? బంగారాయ్ సార్ మా ఆన్సర్ మీరు చెప్తారంటే మీరు చెప్పండి. ఆయన లిప్ మూవ్మెంట్ ఇస్తారు, మీరు డబ్ ఆయన డబ్బింగ్ చెప్తారా? మీరు ముందు మీరు ఆయన చెప్పనివ్వండి. పక్కన పెట్టండి. ఆయన టైం ఇవ్వనివ్వండి సార్. టీటీడీలో మీకు దమ్ము ఉంటే సూత్రుల్ని మంత్రాలు చదవడం అయ్యా, మీ ప్రశ్న ఆయన నేను అడుగుతున్నాను, ఆయన ఆన్సర్ చేయనివ్వండి. ఆయన ఆన్సర్ చేయనివ్వండి. మీ ప్రభుత్వానికి దమ్ముందా? ఎస్, ఆన్సర్ చేయనివ్వండి ప్లీజ్. మూర్తన ఒక్క నిమిషం. బంగారాయ్ సార్ మాగానే బాను దగ్గర సార్ మీ కథలు పిల్లలకి చెప్పండి, నాకు కాదు. బంగారు అయ్యా, మీ అయ్యా, అసలు చెప్పనివ్వండి. జాన్సన్, ఆయన చెప్పనివ్వండి, చెప్పనివ్వండి. క్రాస్ టాక్ రన్నింగ్ కామెంటరీ చెప్తే ఆయన చెప్పట్లేదు కదా. కథల పిల్లలకి చెప్పండి. ఆయన ఏ కథ చెప్పలేదు, అడుగుతున్నాను. ఆయన కథ ఏం చెప్పలేదండి. మీ బ్రాహ్మలుగా మీరు బ్రాహ్మలుగా మీకు దమ్ముంటే సూత్రులు పెట్టండి అక్కడ. అది అడిగారు కదా, చెప్పనివ్వండి, చెప్పనివ్వండి. సనాతన ధర్మంలో సూత్రుడిని వెనక్కి పెట్టాలి. ఇదేగా చెప్తున్నాను. అదే ఆన్సర్ చెప్పనివ్వండి బాబు. చేస్తే తప్పు. ఓకే. బ్రాహ్మణుడు ఎందుకు మంత్రం చదవాలి? సూత్రుడు ఎందుకు చదవడం? చేసినటువంటి మిగతా 6 పుస్తకాలని కేథలిక్స్ వచ్చి మీ బాప్టిస్ట్ చర్చిల్లో చదువుకోనియండి. ఏ కాథలిక్స్ అంతా మరి పంటరాని వాళ్ళు అయ్యారా? మీ చర్చిల్లోకి వచ్చి కేథలిక్స్ మీరు ఆపండి సార్. మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. సమాధానం లేదు మీ దగ్గర. సమాధానం లేదు మీ దగ్గర. సీనియర్ అంటే ఇక్కడ ఎగిరిపోయింది. మీ 20 సంవత్సరాల సీనియర్ పక్కెళ్ళిపోయింది. బాను అయిందా లలిత్? మూర్తన, ఎస్ బాను. మూర్తన్న హిందూ ధర్మ ప్రచార్ డిపిపిలో మేము కొన్ని వందల మంది ఎస్సీ ఎస్టీ ట్రైబల్ వాళ్ళకి మంత్రాలన్నీ నేర్పించి వాళ్ళకి ఆలయాలకు పంపించి వాళ్ళ దగ్గర అర్చనలు చేపిస్తున్నాం. కొన్ని వందల మందిని ట్రైన్ చేస్తున్నాం. టీటీడీ ద్వారా మేము ట్రైన్ చేసి వాళ్ళు పంపిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ ఫిషర్మెన్ అందరికి అది తెలుసుకొని మాట్లాడమని చెప్పండి. జాన్సన్ గారిని పెట్టి చూపించండి. తిరుమలలో వైకానస ఆగమ పద్ధతిలో పూజలు జరుగుతున్నాయి. జాన్సన్ గారు వినండి. జాన్సన్ గారు వినండి. మీరు చెప్పే ముఖ్యమైన పదవుల్లో జాన్సన్ గారు నేను అడుగుతున్నా వినండి. జాన్సన్ గారిని అడుగుతున్నా వినండి. వినండి, వినండి. అరే వినండి. దమ్ముందా 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 అని ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆన్సర్ చెప్పే వ్యక్తికి దమ్ముందో లేదో నన్ను చూడనివ్వండి. మీరు మాటి మాటికి అడ్డం పడి ఎలా మాట్లాడతారు మీరు? భానుగారు అన్నారు ముందు. ఆగండి. భానుగారు అన్నారు. భాను ఆన్సర్ చేయనివ్వండి. ఆన్సర్ చేయనివ్వండి. ఆన్సర్ చేయాలి కదా. ఆయన మొదలు పెట్టగానే దమ్ముందా అంటారు. దమ్ముందా లేదో నేను చూడాలి కదా. బాను ఆన్సర్ చేయనివ్వండి. ఒక్క నిమిషం మీ ప్రశ్న ఆయనకు చెప్తాను నేను. ఆగండి, ఆగండి సార్. ఆయన ఆగండి ప్లీజ్, మీరు ఆగండి. బాను ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే, ఇంతమంది గురించి మీరు అడుగుతున్నారు. టీటీడీ గురించి బ్రాహ్మణులు మాత్రమే మంత్రాలు చదవాలా, ఇంకెవరూ చదవకూడదా, శూద్రులను పెట్టే? ఎస్ అన్న మూర్తన్న, వైఖానస ఆగమ పద్ధతిలో పూజా విధానాలు కైంకర్యాలు జరుగుతాయి కాబట్టి ఏ పని ఎవరు చేయాలో వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఈరోజు ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నేను ఈరోజు దయచేసి కులం గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు జాన్సన్ ఏమన్నారో ఆ వ్యక్తి అక్కడ చాలా ఎంత బాగా పనిచేస్తున్నారు అంత బాగా పనిచేస్తున్నారు. మొన్నటి వరకు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం వారి పరిధిలో ఉంటుంది. అది వారు చెప్పినట్టు
వ్యక్తులు మొన్నటి వరకు ఉన్నారు. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని విభాగాల్లో మీరు ఎవరు అంటున్నారు వాళ్ళందరూ భగవంతుడి మీద నమ్మకంతో భక్తితో ఎంతో బాగా పనిచేస్తున్నారు. కానీ కొంతమంది భగవంతుడి మీద దగ్గర జీతం ఒక్క నిమిషం టీటీడీ ఆధ్వర్యంలో ఆగండి. జాన్సన్ గారిని అడుగుతున్నా కదా, జాన్సన్ గారు ఆగండి ప్లీజ్, ఆగండి. ఇగో జాన్సన్ మ్యూట్ చేస్తారా, నా మాట వినిపిస్తారా? ఆగండి ప్లీజ్. బాను, జాన్సన్ గారు అడిగిన ప్రశ్న ప్రకారం టీటీడీ శూద్రుల్ని దూరం పెడుతుంది, వాళ్ళు మంత్రాలు చదువుకునే హక్కు ఉందా లేదా అంటున్నారు. ధార్మిక ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వేద పాఠశాలల్లో మీరు చెప్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ట్రైబల్ అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి వేదం నేర్పించి టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాల్లో వాళ్ళతో మంత్రాలు చదివిస్తున్నాం అంటున్నారు. ప్రత్యేకించి టీటీడీ మాత్రం వైఖానస ఆగమం ప్రకారం జరుగుతోంది కాబట్టి ఆ సంప్రదాయం అంటున్నారు. అదేవిధంగా కొన్ని ఆలయాల్లో వైఖానసం కాదు, ఇతరత్ర ఆగమాల ప్రకారం కూడా జరుగుతాయి. అదే దానికి సంబంధించి బంగారే శర్మ అనేది ఏంటంటే, సేమ్ మీరు క్యాథలిక్లు ఒక పద్ధతి ఉంటుంది, బాప్టిస్టులు ఒక పద్ధతి ఉంటుంది, అదేవిధంగా సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఒక పద్ధతి ఉంటుంది, ఈవెన్ ప్రొటెస్టెంట్లో కూడా 5-6 శాఖలు ఉంటాయి. దాని ప్రకారం ఏ శాఖకు ఆ శాఖ చేస్తారు తప్ప ఇందులోంచి అందులో చేయరంటున్నారు. కానీ కులాలు అస్పృశ్యత లేదనేది మీ వాదం, అంతే కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం.